ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చు పెడుతోందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తమ స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం పార్వతీపురం, మన్యం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను పరిశీలించారు. టిడ్కో గృహాల నిర్మాణంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని, ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇల్లు అందలేదని పురంధేశ్వరి ఆరోపించారు. 2018లో జగన్ ప్రభుత్వం టిడ్కో గృహ నిర్మాణాలను ప్రారంభించారని, 2020 నాటికి లబ్ధిదారులకు అందాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక మరియు భూముల దోపిడీ లక్ష్యంగా ప్రభుత్వ పాలన నడుస్తోందని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పురంధరేశ్వరి ధ్వజమెత్తారు. ఆడుదాం ఆంధ్ర అంటూ హడావిడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి ప్రజలతో ఆడుతోందని మండిపడ్డారు. జిల్లాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు న్యాయం జరగలేదని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. కేంద్ర నిధులను, పథకాలను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణాన్ని పట్టించుకునే తాకాలు లేవని అన్నారు. మన్యం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 166,000 ఎకరాలను సాగునీరు అందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఏళ్లుగా గడుస్తున్న ఈ విధానాన్ని నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీనే ప్రత్యేక పార్టీ పాత్ర పోషించి అన్యాయాన్ని ప్రశ్నిస్తుందని అన్నారు. మన్యం జిల్లాలో సాగునీటి, తాగునీటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా దీవించాలని పురంధరేశ్వరి తెలిపారు.